క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 3వ పాస్కా ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. యేసును గూర్చి అపోస్తలులు గొప్పగా సాక్ష్యాన్ని ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క విశ్వాసాన్ని ఘనంగా ప్రకటిస్తూ ఉన్నారు. విశ్వాసము దేవుని యొక్క వరం. మన విశ్వాసానికి సాక్ష్యం ఇవ్వటానికి కూడా మనకు దేవుని యొక్క సహాయము, పవిత్రాత్మ యొక్క శక్తి ఎంతో అవసరం. పెంతెకోస్తు పండుగకు ముందు పేతురుకు, పెంతెకోస్తు పండుగ తర్వాత పేతురుకు మధ్య ఉన్న తేడా మనందరికీ తెలిసిందే. పెంతెకోస్తు ముందు అనగా ప్రభు మరణానికి ముందు యేసు తనకు తెలియదని పేతురు 3 సార్లు బొంకాడు. పెంతెకోస్తు తరువాత పవిత్రాత్మతో నింపబడినటువంటి పేతురు మరియు ఇతర అపోస్తలులు బహాటంగా, నిర్భయంగా తమ విశ్వాసాన్ని ప్రకటించారు. భయమును వీడి ధైర్యముతో వారు నిలబడ్డారు. పిరికితనాన్ని వీడి దృఢత్వము వారిలో చోటు చేసుకుంది. బ్రతుకు జీవుడా అని ప్రాణాలను అరచేతిలో పట్టుకొని పారిపోయినటువంటి వారు, మేము నమ్మిన ప్రభు కొరకు మా ప్రాణాలను సైతం ఇవ్వటానికి మేము ఇప్పుడు సిద్ధముగా ఉన్నాము అని ప్రకటిస్తూ ఉన్నారు. యేసు ప్రభువుకు సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నారు. తమ విశ్వాసానికి సాక్ష్యం ఇస్తున్న సంఘటనను మనం ఈరోజు మొదటి పట్టణంలో చదువుతూ ఉన్నాం. వారి యొక్క ధైర్యానికి కారణం ప్రభు ఉత్థానము మరియు పవిత్రాత్మతో వారు నింపబడటం. యేసుకు సాక్ష్యం ఇవ్వడంలో శిష్యులు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. యేసును గురించి బోధించుచున్నందులకు శిష్యులను బంధించి యూదుల విచారణ సభ ఎదుట నిలవబెట్టడం జరిగింది. కానీ పేతురు ఇతర అపోస్తలులు, మేము మనుషులకు కాక దేవునికి విధేయులము కావలెను, దేవుడు తన పట్ల విధేయత చూపు వారికి అనుగ్రహించిన పవిత్రాత్మయును మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము అని ధైర్యముగా పలికారు. అది విని సభలోని సభ్యులందరూ కూడా మండిపడి అపోస్తలులను చంపాలని అనుకున్నారు. కానీ గమలియేలు అను పరిసయ్యుని యొక్క సలహా మేరకు వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ తరువాత వారు అపోస్తలులను లోనికి పిలిపించి కొరడాలతో కొట్టించి మరలా వారిని యేసు పేరిట బోధింపరాదు అని ఆజ్ఞాపించి వారిని వదిలివేయటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు నామము కొరకు అవమానములు పొంది యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయారు. ప్రతిరోజు వారు దేవాలయంలోనూ ప్రజల ఇండ్లలోనూ ప్రబోధించుచు మెస్సయ్య అయిన యేసును ప్రకటించుట మాత్రము వారు మానలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా యేసు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వాలి. మన అనుదిన జీవితంలో కూడా ప్రభు యేసుకు సాక్ష్యం ఇచ్చుటకు అనేక అవకాశాలు ఉన్నాయి. వాటిని మనం సద్వినియోగపరుచుకొని ధైర్యముతో ప్రభువుకు సాక్ష్యం ఇవ్వగలగాలి. మన విశ్వాస అనుభవాలను ఇతరులతో పంచుకోవటం ద్వారా వారి విశ్వాసాన్ని మనము వికసింపచేసిన వారం అవుతాం. వారి కష్ట సమయాలలో మన నోటి మాట ఒక మంత్రంలా పనిచేసి పరిష్కార మార్గాన్ని చూపవచ్చు. చిన్న చేతి స్పర్శ, ఒక చిరునవ్వు ఇతరులకు ఊరటనివ్వవచ్చు. కాబట్టి దైవ ప్రేమను పంచుటకు, దానిని పెంచుటకు ఉదార స్వభావంతో మనము జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణము మనం అపోస్తల కార్యములు 5వ అధ్యాయం నుండి ఆలకించి ఉన్నాం. ఈ పట్టణము నుండి మనము నేర్చుకోవలసినటువంటి అంశాలు ఏమిటంటే, మొదటిగా మానవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క ఆజ్ఞలకు విరుద్ధముగా ఉన్నప్పుడు విశ్వాసులమైనటువంటి మనము దేవుని ఆజ్ఞలకే మొగ్గు చూపుతూ ఆ దేవుని యొక్క ఆజ్ఞలకు మనము విధేయులముగా జీవించాలి. రెండవదిగా, యేసు మృతులలో నుండి లేచాడు మరియు ఆయన ప్రభువు మరియు రక్షకుడు. ఆయనకు మారు మనస్సు మరియు పాప క్షమాపణను ఇచ్చేటటువంటి అధికారము ఉన్నది అని మనము దృఢంగా విశ్వసించాలి. మూడవదిగా, నిజమైనటువంటి విశ్వాసులు క్రీస్తు నామము నిమిత్తము అవమానాలను మరియు బాధలను ఎదుర్కోవటానికి
సిద్ధముగా ఉంటారు మరియు వారిని గౌరవముగా మనం భావించాలి. 4వదిగా అపోస్తలులను బోధించటము నిషేధించినప్పటికీ వారు ప్రభు గురించి బోధించటం మాత్రము మానలేదు. సువార్తను ప్రకటించటం విశ్వాసుల యొక్క ముఖ్యమైన ప్రధానమైనటువంటి బాధ్యత అని మనం ఈరోజు తెలుసుకోవాలి. యూదుల నాయకులు అపోస్తలులను ఆపటానికి ప్రయత్నించినప్పటికీ సువార్త విస్తృతముగా వ్యాప్తి చెందింది. దేవుని యొక్క ప్రణాళికను మానవులు అడ్డుకోలేరు అని మనకు అర్థమవుతుంది. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, నేటి 2వ పట్టణాన్ని మనము దర్శన గ్రంథము 5వ అధ్యాయము నుండి ఆలకిస్తూ ఉన్నాము. ఈ పట్టణంలో యోహాను ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నారు. దేవుని కుడి చేతిలో ఒక గ్రంథం ఉంది. అది లోపల మరియు వెలుపల వ్రాయబడి 7 ముద్రలతో ముద్రించబడి ఉంది. ఆ గ్రంథమును విప్పటానికి మరియు దాని ముద్రలను తెరవటానికి యోగ్యుడైన వారి కోసం ఒక బలమైన దేవదూత గొప్ప స్వరముతో ప్రకటిస్తూ ఉన్నప్పటికీ అక్కడ ఎవ్వరూ కనపడలేదు. దీనితో యోహాను చాలా దుఃఖిస్తూ ఉన్నాడు. అప్పుడు పెద్దలలో ఒకడు యోహానుతో మాట్లాడుతూ, విలపింపకుము, చూడుము, యూదా జాతి సింహము దావీదు సంతతిలో శ్రేష్ఠుడు గెలుపొందినాడు. అతడే 7 ముద్రలను పగలగొట్టి గ్రంథమును తెరవగలడు అని చెప్పటం జరుగుతుంది. తరువాత యోహాను సింహము వలె కాక వధింపబడిన గొర్రెపిల్ల వలెనున్న యేసుక్రీస్తును చూస్తాడు. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు మరియు 7 కన్నులు ఉన్నాయి. అవి భూమి అంతటా పంపబడిన దేవుని యొక్క 7 ఆత్మలు. ఆ గొర్రెపిల్ల సింహాసనముపై ఆసీనుడైన వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకుంటాడు. గొర్రెపిల్ల గ్రంథమును తీసుకున్న తర్వాత సింహాసనము, 4 జీవులు మరియు 24 పెద్దల చుట్టూ అనేక వేల కోట్ల దేవదూతల స్వరమును యోహాను వింటాడు. వారి సంఖ్య అసంఖ్యాకమైనది. ఇది దేవుని యొక్క మహిమ మరియు యేసు యొక్క విజయము ఎంత గొప్పదో మనకి తెలియజేస్తూ ఉంది. ఈ దేవదూతల సమూహం గొప్ప స్వరముతో గొర్రెపిల్ల వధింపబడినప్పటికీ శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము మరియు స్తోత్రము పొందటానికి యోగ్యుడు అని ప్రకటిస్తారు. యేసు యొక్క త్యాగము మరియు విజయము ఆయనను సర్వస్తుతులకు అర్హునిగా చేస్తాయి. కేవలము దేవదూతలే కాకుండా త్రిలోకములు అయిన పరలోకములో, భూమిపై, భూమి క్రింద, అలాగే సముద్రంలోనున్న ప్రతి సృష్టి కూడా సింహాసనాసీనుడైన దేవునికి మరియు గొర్రెపిల్లకు స్తుతి, గౌరవము, వైభవము మరియు ప్రాభవము శాశ్వతమగునుగాక అని ప్రకటిస్తాయి. ఇది యేసు యొక్క సర్వాధిపత్యమును మరియు దేవునిలో ఆయనకున్న సమానత్వమును తెలియజేస్తుంది. ఈ స్తుతికి ప్రతిస్పందనగా 4 జీవులు ఆమేన్ అనగా అలాగున జరుగునుగాక అని చెబుతాయి. 24 పెద్దలు సాగిలపడి నమస్కరించటం ద్వారా తమ ఆరాధనను మరియు అంగీకారాన్ని తెలియజేస్తారు. ఇది పరలోకములో సంపూర్ణమైన ఏకాభిప్రాయము మరియు ఆరాధన యొక్క ప్రాముఖ్యతను సూచిస్తూ ఉంది. సకల జీవకోటి ప్రభువును స్తుతించుచున్నట్లుగా యోహాను ఒక దివ్యానుభూతిని ఆ దర్శనంలో పొందాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువునకు స్తుతి, ఆరాధనలు, ఘనత, మహిమ అర్పించటం మనం ఇక్కడే మొదలు పెట్టాలి. దానిని మనం ఒక అలవాటుగా మార్చుకోవాలి. మనము కూడా సంపూర్ణ హృదయముతో ఆయనను ఆరాధించాలి. మన స్వభావములో ఒక భాగమైపోవాలి. అప్పుడు మనము, మన సంఘము పునీతులతో, దేవదూతలతో ఐక్యమై ప్రభువును నిరంతరము స్తుతించగలుగుతాము. ఈ దర్శనము క్రీస్తు యొక్క అంతిమ విజయమును మరియు దేవుని యొక్క రాజ్య స్థాపనను సూచిస్తోంది. మరి విశ్వాసులైన మనము ఈ నిరీక్షణతో మనము జీవించాలి. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేష పఠనాన్ని మనం యోహాను సువార్త 21వ అధ్యాయం నుండి వింటూ ఉన్నాం. ఈ సువిశేష పఠనంలో 2 ముఖ్యమైనటువంటి భాగాలను చూస్తూ ఉన్నాం. ఒకటి, యేసు తన శిష్యులకు దర్శనమిచ్చి వారితో కలిసి పూజించటం. రెండవది, సంఘమును గురించి పేతురును ప్రభువు ఆదేశించటం లేదా పేతురును నాయకునిగా
నియమించటం. మొదటిగా యేసు ప్రభు యొక్క దర్శనము, శిష్యులతో కలిసి భుజించటం. ఉత్థాన ప్రభువు తిబెరియా సరస్సు తీరమున శిష్యులకు మరల అనగా మూడవసారి దర్శనాన్ని ఇచ్చారు. మొత్తము 7 శిష్యులు యెరూషలేమును వీడి వారి స్వస్థలమైనటువంటి గలిలియాకు తిరిగి వచ్చి సరస్సున చేపలు పట్టుకొనుటకు వెళ్ళారు. రాత్రంతయును శ్రమించినను వారికి ఏమీ దొరకలేదు. ఎందుకంటే ప్రభువును అనుసరించకముందు అది వారి వృత్తి అయినప్పటికీ ఇప్పుడు కాదు. ఇప్పుడు వారు చేయవలసినది ప్రభువు యొక్క ప్రేషిత కార్యం. దానిని వారు విడచి మరల పాత జీవితాలకు వెళ్ళిపోయారు. మిమ్ము మనుషులను పట్టువారిగా చేసేదను అన్న ప్రభువు మాటలు బహుశా వారు మర్చిపోయారు. అందుకే పేతురు, నేను చేపలు పట్టబోచున్నాను అని చెప్పగా, మేమును నీ వెంట వస్తాము అని మిగతా శిష్యులు కూడా పేతురుతో రావటం జరిగింది. ఇది వారి నిస్సహాయతకు, నిరాశకు నిదర్శనం. రాత్రి అంతయు శ్రమించినను వారికి ఏమీ దొరకలేదు. ఎందుకంటే వారు సరైన స్థలములో, సరైన మార్గములో లేరు కాబట్టి. ప్రభు యొక్క మార్గమును వీడి మన స్వంత మార్గములో, ప్రణాళికలో వెళితే మనము గమ్యాన్ని కోల్పోతాం. ప్రభు శక్తిపై కాక మన శక్తిపై ఆధారపడితే అంతా వ్యర్థమే. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలిచుండి ఉన్నాడు. వారు ఆయనను గుర్తించలేకపోయారు. కానీ యేసు వారి శ్రమను, వారి కష్టాన్ని, అలసటను, నిరాశను గుర్తించారు. ప్రభువుకు మన జీవితం అంతా క్షుణ్ణముగా తెలుసు. మన ప్రతి సమస్య, కష్టము ఆయనకు తెలుసు. మన పోరాటంలో దైవిక సహాయాన్ని అందించడానికి ప్రభు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. అప్పుడు యేసు వారిని బిడ్డలారా అని సంబోధించాడు. యేసు చెప్పినట్లుగా పడవకు కుడివైపున వల వేయగా వారికి ఎక్కువ చేపలు పడ్డాయి. అప్పుడు యోహాను ఆయనే ప్రభువు అని గుర్తించాడు. ఆ క్షణములో వారు తప్పుడు స్థలములో ఉన్నాము అని గ్రహించారు. తప్పుడు మార్గంలో ఉన్నామని వారు గ్రహించారు. వారు తీరమునకు రాగా యేసు వారి కోసం అచ్చట బొగ్గుల మంటను, దానిపై ఉన్నటువంటి చేపలను, రొట్టెను సిద్ధం చేయటం చూశారు. ప్రభు వారిని వచ్చి భుజింపుడు అని ఆహ్వానించారు. ప్రభువు లేనప్పుడు వారికి తినుటకు ఏమీ లేకుండెను. కానీ ఇప్పుడు తినడానికి భోజనం సిద్ధముగా ఉన్నది. అది కూడా ప్రభు ఏర్పాటు చేసినటువంటి భోజనం. ఎడారిలో ప్రజలకు తినటానికి ఏమీ లేనప్పుడు ప్రభు 5 రొట్టెలు 2 చేపలతో అందరికీ సంతృప్తిగా భోజనాన్ని వడ్డించారు. క్రీస్తు యేసునందలి తన మహిమైశ్వర్యములకు అనుగుణముగా నా దేవుడు మీ అవసరములన్నింటినీ తీర్చును అని ఫిలిప్పీలకు రాసిన లేఖ 4:19 పౌలు గారు సరిగానే చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది చాలా సాధారణమైనటువంటి సంఘటన అయినను ప్రభు భోజనము, దివ్య ప్రసాదము, సంఘం యొక్క కూడిక, ప్రభు యొక్క వాక్య బోధన మొదలగు ఎన్నో గొప్ప విషయాలు నేటి సుశేష సంఘటనలో దాగి ఉన్నాయి. అలాగే పేతురు ఆ బొగ్గుల మంటను చూడగానే తాను ప్రభు ఎవరో తెలియదు అని 3 సార్లు బొంకిన విషయము జ్ఞప్తికి వచ్చి ఉండవచ్చు. ఈ సంఘటన వారికి ఎంతో ఊరటను ఇచ్చి ఉంది. వారి హృదయాలలోని తుఫాను, అలజడులను, అవిశ్వాసాన్ని ప్రభువు తొలగించి వారి హృదయాల్లో శాంతిని నింపాడు. శిష్యులు ప్రభువును విడిచి వెళ్ళినను ప్రభువు వారి కోసం వెతుకుచున్నారు అని, వారి వెంట ఉన్నారని మనకి స్పష్టమవుతుంది. యేసు వారిని ఎన్నడూ కోపగించుకొనలేదు. ఇది ఆయన ప్రేమకు, దయకు తార్కాణం. వారికి ఎక్కువ చేపలు పడటం శిష్యుల ప్రేషిత కార్యాన్ని సూచిస్తుంది. క్రైస్తవ హింసల కాలములో క్రైస్తవులు చేప గుర్తుతో సూచింపబడేవారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు దివ్య ప్రసాదాన్ని స్వీకరించుచున్న మనము యేసు పట్ల విధేయతను మనము చూపాలి. ప్రతి దివ్యబలి పూజలో ప్రభువును మనము కలుసుకోవాలి. దివ్య ప్రసాదములో ఉన్న ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని మనం గుర్తించాలి. మన నిరాశలో ఆయన మనతో ఉంటాడు అని మనం విశ్వసించాలి. ప్రభు ఉన్నారు అని ధైర్యముగా, నమ్మకముగా మనం ఉండాలి. శిష్యుల వలె ప్రభువును గుర్తించుదాం. ఆయన సన్నిధిలో జీవించుదాం. పాత జీవితాన్ని విడచి ప్రభు మార్గంలో పయనించుదాం. ప్రభు స్వార్థ సేవలో మనము పాల్గొందాం. ఇక రెండవది, యేసు పేతురు మధ్య సంభాషణ, ప్రభువు సంఘానికి నాయకునిగా నియమించటం.
వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగారు. పేతురు అవును ప్రభు అని సమాధానం చెప్పాడు. ఇది అతని మారు మనస్సుకు సూచన. అందుకే తన సంఘానికి పేతురును కాపరిగా ప్రభు నియమించారు. మనుష్యులను పట్టడం మరియు వారిని కాయడం అనగా వారిని ప్రభు మార్గంలో నడిపించటం. ఇది శ్రీసభ బాధ్యత. మిమ్ము మనుషులను పట్టువానిగా చేసేదను అని ప్రభువు శిష్యులతో చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ అనే పదం నోటితో మాత్రమే చెప్పే విషయం కాదు. అది చేతలలో చూపెడిది, మనము ఆచరించేది. నేను ప్రభువును ప్రేమిస్తున్నాను అని అనగా దానిని మన కార్యాలలో మనం జీవించాలి. యేసు మంచి కాపరి. మంచి కాపరి అయిన యేసును ఆదర్శముగా తీసుకొని ప్రేమ, సంరక్షణను తన ప్రజల కాపరులు కూడా చూపాలని దేవుడు కోరుకుంటున్నారు. శ్రీసభ నాయకత్వము గురించి పేతురుకు కూడా ఉత్థాన క్రీస్తు సవాలును విసిరాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు అడిగారు. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని పేతురు చెప్పినప్పుడు, నీవు నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము అని ప్రభు కూడా 3 సార్లు కాపరి బాధ్యతలను పేతురుకు మరియు అపోస్తలులకు అప్పగించాడు. దీని నిమిత్తమై పేతురు వేదసాక్షి మరణాన్ని పొందుతాడని కూడా ప్రభు ప్రవచించారు. పేతురు, ఇతర శిష్యులు అలాగే ప్రభు కొరకు జీవించారు. వారి యొక్క ప్రాణాలను అర్పించారు. వారి యొక్క జీవితాలు నేడు మనకి ఆదర్శముగా ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ అనగా హృదయములో దేవునితో సహవాసాన్ని కలిగి ఉండటం. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఆయన ప్రేమ అనంతమైనది, శాశ్వతమైనది. క్రైస్తవ ప్రేమ కూడా ఇలాగే ఉండాలి. నేడు జగద్గురువులు, మేత్రానులు, విచారణ గురువులు, ప్రభుత్వాధికారులు, తల్లిదండ్రులు కాపరులుగా సఫలమవ్వాలంటే మొదటిగా ప్రేమ మరియు అంకిత భావము కలిగి ఉండాలి. నిజమైన నాయకుడు తన వారి కొరకు తన సర్వాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉంటాడు. అంకిత భావము కలిగిన నాయకులు సమర్థత, నిబద్ధత, పవిత్రత, మారు మనస్సు అను గొప్ప లక్షణాలను కలిగి ఉంటారు. రెండవదిగా జ్ఞానము కలిగి ఉండాలి. నిజమైన నాయకుడు తన ప్రజలను ఎరిగి ఉంటాడు. మూడవదిగా ఆదర్శముగా ఉండాలి. నాయకులు సంఘములో వారి మాటల ద్వారా, వారి చేష్టల ద్వారా ఇతరులకు ఆదర్శముగా ఉండాలి. గురువు విశ్వాసులకు, తల్లిదండ్రులు వారి పిల్లలకు, బోధకులు విద్యార్థులకు ఆదర్శముగా ఉండాలి. పేతురు యేసును 3 సార్లు నిరాకరించిన తరువాత యేసు అతనిని 3 సార్లు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగి అతనిని తిరిగి తన సేవలోనికి పిలుచుకున్నాడు. ఇది యేసు యొక్క క్షమాపణ మరియు పునరుద్ధరించే స్వభావాన్ని తెలియజేస్తుంది. మనము పొరపాట్లు చేసినప్పటికీ నిజమైన పశ్చాత్తాపముతో ఆయన వద్దకు తిరిగి వచ్చినచో ఆయన మనల్ని క్షమించి తిరిగి తన సేవలోనికి ఉపయోగించుకుంటాడు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నన్ను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్నావా అని ప్రభువు నిన్ను అడిగితే నీ సమాధానం ఏమిటి? దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్.